ఎస్ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గత ప్రభుత్వంలో అయితే అర్హులకి పడకపోతే ఎక్కడ ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి, మళ్ళీ వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడే పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున ఒకటి కాదు 2 గ్రీవెన్స్ అయినా సరే అర్హులందరికీ కూడా పడాలి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడాలని ఈ గ్రీవెన్స్ రైజ్ చేయటం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా గత 5 ఏళ్ల పాలనలో ఎక్కడ రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా పెన్షన్లు కూడా కొత్తవి ఎక్కడ కూడా ఇవ్వడం జరగలేదు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కానీ కొత్త పెన్షన్లు కానీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. ఈరోజు 20,000 కోట్ల పెట్టుబడులు ఐటీ శాఖ నుంచి తీసుకురావడం మన నారా లోకేష్ గారు సమర్థవంతంగా తీసుకురావడం జరిగింది. సుమారు 50,000 జాబులు కూడా ఇవ్వడం జరుగుతుంది. హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇందులో జాబులు రావటం, అదే ఎక్కువ శాలరీస్తో ఈ జాబులు రావడం జరుగుతుంది. అలాగే సుమారు 6 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ యొక్క రాష్ట్రానికి రావడం జరిగింది. దాని నిమిత్తం సుమారు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా సర్వం సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ వైసీపీ వాళ్ళకి ఈ అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ పెట్టుబడులు రావటం మింగిడి పడిన వైనంగా తయారయ్యి ఈ రాష్ట్రంలో ఏదో జరగబోతుంది, ఫ్యాక్షనిజం తీసుకుని వస్తాం, రపరపా మా ప్రభుత్వం వస్తే నరికేస్తామని రకరకాల విన్యాసాలు చేస్తూ, అలాగే భాస్కర్ అనే వ్యక్తి చేత మెయిల్స్ ఇప్పిస్తూ ఇక్కడికి రావద్దు, పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పి మొత్తం మీద ఈ రాష్ట్రాన్ని మరో బీహార్ కింద తయారు చేద్దాం, ఇది అసమర్థ పాలన అని చెప్పి చూపిందామని చెప్పి ఓ విషం కోణంలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే మీకు తెలుసు, ఈ నిన్న అమలాపురం సంఘటన 3 డేస్ బ్యాక్ జరుగుతున్నప్పుడు అందులో ఒక వ్యక్తి, మహేష్ అనే వ్యక్తి, అలాగే శంకర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఈ బాధితులు కొంతమంది మధ్యవర్తుల వద్దకు వెళ్ళి, విజయ్ అనే మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అతనికి డబ్బులు ఇచ్చామని చెప్పడం, ఈ విజయ్ అన్న అతని అనుచరులు ఈయన్ని కొట్టడం జరిగింది. ఈ మహేష్ అన్న అతన్ని, శంకర్ అన్న అతన్ని. అయితే ఇందులో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యి మంత్రి గారు అనుచరులు ఇందులో కొట్టిన వాళ్ళు అని అభియోగం చేస్తూ ఉన్నారు. కొట్టిన వ్యక్తి ఎవరైనప్పటికీ చట్టం అతని చేతిలోకి తీసుకోవడం జరిగింది. అతను కొట్టే అర్హత అతనికి లేదు. అయితే కొట్టడం వల్ల అతను ఏ శిక్ష అయినా సరే వేయమని చెప్పడం జరిగింది. అతనికి అసలు బయటకు వదలవద్దు, అతని వెనకాల ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా బయటికి లాగండి. ఇందులో అలాంటి వ్యక్తుల్ని మన సభ్య సమాజంలో వెంటనే వదిలేస్తే మళ్ళీ ఈ కులాంతరంగా గొడవలు జరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే వైసీపీ బ్యాచ్ అంతా కూడా నా అనుచరులు అంటూ ఉన్నారు. నా అనుచరులు అవ్వడానికి నా కారులో తిరుగుతున్నారా, లేకపోతే నా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారా అని అడుగుతూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా నా గ్రామం అయితే నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా అనుచరులు అవ్వాలని లేదు. నాతో ఫోటోలు దిగుతారు, లేకపోతే నా గ్రామంలో నాతో పాటు ఒక గ్రామస్తుడు అవటం వల్ల అతను నా అనుచరులు అంటాం అవివేకం అని తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఎల్లమెల్లి విజయ్ అనే వ్యక్తి కొట్టాడో ఆ కొట్టిన వ్యక్తి కొడుకు మా కాలేజీలో చదువుతూ కొద్ది పోకిరీ వేషాలు వేస్తూ ఉంటే అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే అక్కడ తప్పు జరిగితే ఉపేక్షించే పరిస్థితి లేదు అని అది క్లియర్ కట్గా మేము చెప్పదలిచాం. అదేవిధంగా ఇంక విషయానికి వస్తే, ఏదైతే మహేష్, శంకరు ఉద్యోగాల పేరు నిమిత్తం డబ్బులు తీసుకున్నారో కొంతమంది దళిత యువకులు కానీ మిగిలిన క్యాస్ట్ వాళ్ళు కానీ వాళ్ళ మీద అనేక స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేవలం 2 వ్యక్తులు మా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెబుతూ వాళ్ళతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్ కూడా బయట పెట్టడం జరిగింది. అయితే ఈ ఆడియో రికార్డింగ్స్ అన్నీ బయటకు వచ్చాయి.
వీళ్ళు పదే పదే మమ్మల్ని మోసం చేసిన శంకరు అలాగే మహేష్ అని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ ఈ వైసీపీ బ్యాచ్ నాకు చెందిన రాయల్ కాలేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని రాస్తూ ఉన్నారు. అయితే ఇందులో రాయల్ కాలేజీలో చేస్తున్న ఒక స్టాఫ్ గుత్తులు విజయ్ కుమార్ అనే అతను లెక్చరర్. అతను ఈ మహేష్ అన్న అతనికి స్నేహితుడు అతను పిలిస్తే ఇతను వెళ్ళటం జరిగింది. గొడవ జరుగుతున్నప్పుడు అది ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. ఏదైతే హాస్పిటల్లో ఉన్నాడో హాస్పిటల్లో ఉన్నప్పుడు విత్ వీడియో రికార్డింగ్ అన్ని స్టేట్మెంట్లు తీసుకోవడం జరిగింది. అయితే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ నిరంతరం ఏదో ఆశిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడవలసింది ఒకటే, మోసపోయిన వాళ్ళు, మోసం చేసిన వాడు. మోసం చేసిన వాడిని కొట్టిన వాళ్ళు దోషులుగా ఉన్నారు. ఈ రోజున ఖచ్చితంగా శిక్షించవలసిందే వాళ్ళు, ఎంతటోళ్ళైనా ఏదైనా సరే. అలాగే సంబంధం లేని వాళ్ళని దీంట్లోకి తీసుకుని వచ్చి ఏదో 4 పోస్టులు పెట్టి వైసీపీ అఫీషియల్ పేజీలో పెట్టేసినంత మాత్రాన అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది, చట్టం దాని పని అది చేసుకుపోతుంది. అలా చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళని ఉపేక్షించమని అన్నం తింటున్న వాళ్ళు ఎవరో కూడా అనరు. అలాగే నా కాలేజీకి కానీ నాకు కానీ 1% ప్రమేయం కూడా లేదని తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉందో వాళ్ళు ఓరవలేనితనం, ఈ సంక్షేమం అభివృద్ధి అనేది చూడలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా రపరప నరికేస్తానని ఒకళ్ళు అంటుంటే చీకట్లో నరికేయమని ఇంకొకళ్ళు అంటూ ఉన్నారు. వీళ్ళకి బహుశా గత 5 సంవత్సరాల్లో తాగిన మద్యం వికటించి మానసికంగా ఇబ్బంది పడుతున్నారని నాకు భావం కలుగుతూ ఉంది. ఏదేమన్నప్పటికీ ఈ 3-4 రోజులు అవసరం లేని అన్ని ట్రోల్ చేసి ఏదో సాధిందాం అనుకున్న వైసీపీ పేటీఎం బ్యాచ్కి ఒకటే చెప్తా ఉన్నా, మీరేమన్నా గత ప్రభుత్వంలో దాచుకున్న మీ జగనన్న ముందుంటే ఈరోజు తాగి ఫుల్గా పడుకుని పొద్దున్నే మళ్ళీ పిచ్చివాగడు వాగాలని కోరుకుంటూ